మనం ఎప్పుడైతే ఎగ్జామ్ రాయడానికి వెళ్తామో అక్కడ ఫస్ట్ యూ గివ్ ద స్మైల్. వై వి ఆర్ గివ్ ద స్మైల్? వి టేక్ ద పేపర్. When you are taking question paper, we give the smile. Why? Because our friend also we met, or otherwise we meet sometimes. అరే నువ్వు ఇక్కడికి రా, నేను కలుసుకుంటాను, అక్కడ నేను రిసీవ్ చేసుకుంటాను అని అన్నప్పుడు ఏం చేస్తాం? we give the smile. అరే బాగున్నావా, how are you, చాలా రోజుల తర్వాత కలుసుకున్నాం అని చెప్పేసి ఎలా అయితే మాట్లాడుకుంటాము, just like you can see that paper, that is a your paper. When we are reading your textbook, మనం ఎప్పుడైతే పుస్తకం చదువుతామో దాంట్లో నుండి వస్తాయి కొన్ని ఎక్స్టర్నల్ వస్తాయి. అంత మాత్రాన అది మనకు తెలియని విషయం కాదు. డోంట్ టేక్ ద టెన్షన్, ద వెరీ బీ హ్యాపీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ గివ్ ద స్మైలింగ్ ఫేస్. అవును నా ఫ్రెండ్ వస్తున్నాడు, వాడిని కలవాలి. హౌస్ ఎట్లా ఉంటుంది, మనకు థ్రిల్లింగ్ ఉంటుంది. చాలా రోజుల తర్వాత కలుస్తున్నాడు, నేను ఈ ఎగ్జామ్ రాయబోతున్నాను, ఎగ్జామ్ రాసినాక నా లైఫ్ వీఆర్ సెటిల్ ఇన్ మై దానికోసం ఎక్సైటింగ్ ఉండాలి కానీ నో టెన్షన్. టెన్షన్ ఫ్రీ మీన్స్ వెన్ వీఆర్ టేక్ ద పేపర్. ఇది ఫస్ట్ థింగ్. ద సెకండ్ థింగ్, when you are going to the exam, something happened, we are going to take food. Food is a must. మైండ్ నై కడతాను, నేను తినను, తినకుండా పోతాను అనేది కాదు. ద వెరీ రాంగ్ పొజిషన్. ఎందుకంటే మనకు స్ట్రెంగ్త్ మైండ్ కి వర్క్ అంటే దాని బ్రీతింగ్ కానీ హెల్తీగా ఉండాలంటే బ్రెయిన్ కంపల్సరీ మనం తీసుకునే ఫుడ్ బాగుండాలి. కొంతమంది ఏం చేస్తారంటే ఎగ్జామ్ పోయే టెన్షన్లో నాకు వద్దు, ఆకలి లేదు, నేను తినను. దట్ ఈస్ నో, దట్ ఈస్ వెరీ రాంగ్ రాంగ్ రాంగ్. మంచిగా తినేసి కూల్గా ఉండేసి ఇచ్చాను. గెట్ థర్డ్ థింగ్, కొన్నిసార్లు ఏమవుతుందంటే మనం పోతుంటాం అన్వాంటెడ్గా ఎవరు మన ఫ్రెండ్ మనం తిడతారు. ఆయన ఎందుకు తిడతారో తెలియదు, మనమే తిడతామా వాళ్ళు తిడతారో తెలియదు. లేదు సంథింగ్ హ్యాపెండ్, అది చూడకూడదని చూస్తాం, ఏదో ఒకటి చూడకూడదు చూస్తాం, వినకూడదని వింటాం. ఇది దట్ టైం అదే టైంలో వింటాం. సో రీకలెక్టింగ్ దట్ మెమొరీ, అదే గుర్తొస్తుంటేది. ఆ ఎగ్జామ్ పైన పేపర్ తీసుకున్నాం, అది పొద్దున ఇట్లయింది. సో స్టాప్ దట్ ఆల్ ద థింగ్స్, డర్టీ థింగ్స్ అవి మొత్తం ఆపేసాయి. అసలు అవసరమే లేదు మనకి. నువ్వు ఏం చూడలేదు, ఏం వినలేదు. ఎక్కడ యద్భావం తద్భవం. నువ్వు చేసేది ఏదైతే ఉంటుందో వర్తమానంలో నువ్వు ఎగ్జామ్ రాయబోతున్నావు. దట్స్ ఆల్. డోంట్ థింక్ ఇన్ ద మదర్, ఫాదర్, సిస్టర్, మై విలేజ్, మై టౌన్, మై ఫ్రెండ్స్, మై మెటీరియల్. ఆల్ థింగ్స్ యూ క్లోజ్ ఇట్, ఆల్ స్టాప్. నువ్వు ఏం చేస్తున్నావు, ఎగ్జామ్ రాయబోతున్నావు, అంతే అక్కడే ఉండాలి. ఇది ఒక ఫోర్త్. ఇంకా మేజర్ పాయింట్ ఏంటంటే ఫిఫ్త్ వన్, బి ఎక్సైటెడ్. అబ్బా ఈ క్వశ్చన్కి నాకు ఆన్సర్ వస్తుంది అనుకుంటాం. ఆ క్వశ్చన్ ఒకటేసారి చదువుతాం. వీఆర్ నాట్ రిపీటింగ్ ఇట్ ఎ సెకండ్ టైం. ఎందుకు మనం చదవము మనకు తెలియదు. అది ఆన్సర్ వస్తుంది అనుకుంటాం, కానీ ఆన్సర్ ఎట్లా చదువుతాం మనకి తెలియదు. కానీ ఆన్సర్ రాసిస్తాం. అప్పుడు ఏమైంది తెలుసా, క్వశ్చన్ ఒకటైతుంది, మనం రాసిన ఆన్సర్ ఒకటి. ఆఫ్టర్ ఎగ్జామ్ వీ రీకలెక్టింగ్ ఏమనుకుంటామంటే నేను బాగా రాశాను అనుకుంటాం, కానీ రాసింది ఏముంటుంది తెలుసా, క్వశ్చన్ ఒకటి ఆన్సర్ ఒకటి. అది చాలా ఇంపార్టెంట్. మీరు వెళ్ళిన తర్వాత మీ హాల్ టికెట్ నెంబర్ రాయడం, ఒకటికి 2 సార్లు మీది ఏమంటే హాల్ టికెట్ నెంబర్ దగ్గర నో నేమ్. సో అది వెరీ ఇంపార్టెంట్. ఒకసారి మళ్ళీ రీకలెక్ట్ చేసుకోవాలి ఎట్లా బాగుంటుంది. తర్వాత ఏంటంటే కొన్నిసార్లు కాన్సన్ట్రేషన్ రాదు, మైండ్ ఎక్కడికో వెళ్ళిపోతుంటుంది, బాడీ మాత్రమే ప్రజెంట్ అవుతుంటుంది. అప్పుడు ఏం చేయాలి, బాడీకి మనం అప్పుడు ఏం చేయాలి, మైండ్ absent, body present. You stop your breath, long breath. మనము శ్వాస తీసుకుంటాం కదా, దాన్ని ఆపేసేయాలి. ఏది నా మనసు ఎక్కడికి పోయింది. అందుకోసమే ఫస్ట్ నువ్వెవరు, అందుకోసం ఎవరైనా ఋషులు కానీ సిద్ధులు కానీ వాళ్ళు ఏమంటారంటే నువ్వెవరు, ఈ క్వశ్చన్ యువర్ సెల్ఫ్. అరే నేను ఎవరు, ఎక్కడికి వెళ్ళాను నేను, అదే నేను ఇక్కడ బాడీ ఉంది, నేను ఇప్పుడు ఎగ్జామ్ రాయాలి కదా, నేను ఎగ్జామ్ రాసేది ఇది కాన్సన్ట్రేషన్ ఇక్కడ కాకుండా ఎక్కడికో వెళ్తుంది అన్నప్పుడు జస్ట్ యూ స్టాప్ ద
breathe. So we collect immediately. ఆత్మ అంటారా, మనసు అంటారా, ఏదంటారో ఇద్దరే వెంటనే వచ్చేస్తుంది. ఎందుకు తెలుసా? వాడు చచ్చిపోతాయి. मर हवा बंदे तो पूरा मर जाए, इसीलिए इमीडिएटली आ जाते. हम प्रेजेंट हो సార్, జీవ్ हो సార్ అంటే అప్పటిదాకా ఎక్కడో తిరిగేస్తుంటాడు. మన ఇష్టం. మనం పడుకున్నప్పుడు నిద్రపోతాం కదా, నిద్రపోయినప్పుడు మనం తెలియకుండా బాగా నిద్రపోతాం. తప్ప చచ్చినట్టు నిద్రపట్టేది కాదు, కానీ ఎక్కడికో వెళ్ళిపోతాయి. అదంతా తిరిగేసి వస్తాడు. మనం లేవడానికి కూడా కొంచెం లేట్ అయింది. ఈ లోపల వాడికి రీడ్ కలెక్ట్ అయ్యి వచ్చేసి రా అంటాడు. అది ఎక్కడ ఉన్నాడని మనం దొరకబట్టాలి, వెతకాలి. సో అది చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైనా మీరు చదివేటప్పుడు కూడా నిద్ర వస్తుందనుకో స్టాప్ చదివేది, లేదా లాంగ్ బ్రీతింగ్ లోపలికి తీసుకుని ఆపండి, లోపల విలం, లేదా పూర్తిగా బయటకు వదిలేసి ఆపండి. అప్పుడు ఏమవుతుందంటే అన్ని ఆలోచనలు పోతాయి, మళ్ళీ మామూలు స్థితికి వస్తుంది, మళ్ళీ రీకలెక్ట్, రీ ఎనర్జీ. అది ఎప్పుడు చేయాలి. దీనివల్ల ఎగ్జాక్ట్లీ మీరు బాగా రాయగలుగుతారు, 100% రాయగలుగుతారు. దానికి ఓన్లీ పాజిటివ్ థింకింగ్. జస్ట్ యూఆర్ గోయింగ్ యువర్ ఓల్డ్ ఫ్రెండ్ మీట్ కావడానికి ఆల్రెడీ మీకు తెలుసు, ఇవన్నీ క్వశ్చన్ తెలుసు, బుక్ తెలుసు. యూఆర్ ఆల్రెడీ లాస్ట్ ఇయర్ ఆల్సో యూఆర్ ప్రిపేర్డ్, దిస్ ఇయర్ ఆల్సో యూఆర్ ప్రిపేర్డ్, యూఆర్ ఆల్రెడీ వెల్ ప్రిపేర్డ్. సో దిస్ ఇస్ అ వెరీ పాజిటివ్ థింగ్. యూ గో టు రైట్ the very positively, you get the 100%. There is no doubt at all. 250% you get that right. Okay, all the best, all of you. Thank you. Okay, thank you. అర్థమైందా?